వాటిని బొట్లు పెట్టి కుంకాలు రాసి మళ్ళీ కొబ్బరికాయలు కొట్టి మళ్ళీ దాన్ని మళ్ళీ అలాగే బరకలు వేసుకుంటున్నామండి. ఇవి ఇలా చేసుకుంటా ముందుకు వెళ్తున్నామండి. అలాగే మాకు ఎవరికి చెప్పినా మాకు ఈ దేవాలయాల గురించి ఎవరు పట్టించుకోవట్లేదండి. చేస్తామని కూడా ముందుకు ఎవరు రావట్లేదు. మరి దేని గురించి రావట్లేదో మాకు తెలియదండి. రామాలయం రావాలని ఎంతమందికి మొర పెట్టుకున్నా కానీ మాకు అదే దేవాలయం అనేది ఎటువంటి దేవాలయాలు కూడా రావట్లేదు. మాకు ముఖ్యంగా మాకు ఎన్ని దేవుళ్ళు ఉన్నా కానీ మాకు అన్ని దేవుళ్ళు ఉన్నారు సరే, కాకపోతే మాకు ముఖ్యంగా రామాలయం కావాలి. పట్టించుకున్న నాదుడు కానీ ముందుకొచ్చే నాదుడు కానీ ఎవరు మాకు పట్టించుకోవట్లేదు. మాకని దేవాలయంకి పట్టించుకోవట్లేదు. బోన్లే పాప వాళ్ళు తుప్పల్లోని లేకపోతే చెట్లకి ఇయ్యిటి కటికి బొట్లు పెట్టి దండం పెట్టుకుంటాం. పాపం ఏదో వాళ్ళకి ఏదైనా సాయం చేద్దామని కూడా ముందుకు ఎవరు అడిగేయట్లేదు. అలాగే ఇక్కడ అందరికీ నమస్తే అండి. మాది రంపచోడవరం నియోజకవర్గం, అనంతగిరి గ్రామం, రాజమోగ మండలం, పోలవరం జిల్లా అండి. మరి అనంతగిరి గిరిజన పుత్రులు అంటే మేము దాదాపుగా ఒక 70-80 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎస్టీ గిరిజనులను బతుకుతున్నామండి. మినిమంగా కనీసం ఒక 80 కుటుంబాలు మన హిందూ కుటుంబాలు ఉన్నాయండి ఇక్కడ. కానీ స్థిరమైన ఆలయం లేక చాలా ఇబ్బందులు పడుతున్నామండి. ఇంకా పైగా విగ్రహాలు తెచ్చుకోవడం జరిగిందండి. ఇవ్వండి రాముల విగ్రహం ఒకసారి చూపించండి. ఇది కూడా ఇవ్వనండి, పైనుంచి డొనేషన్ చేశారండి చాలా మంది, కొంచెం పెద్ద పెద్ద వ్యక్తులండి. కానీ వీటికి ఒక చోట పెట్టుకోవడానికి ఒక స్థలం అనేది, నివాసం అనేది లేదండి. మరి దీని గురించి చాలా పిటిషన్లు పెట్టాం, చాలా యుద్ధాలు చేసామంటే మా పూర్వం మా పెద్దల నుంచి ఇప్పటికి మేము నెక్స్ట్ మా పిల్లల తరాలకు కూడా గుళ్ళు లేవండి మా ఊళ్ళో. మరి దీనికి సంబంధించిన అధికారులు ఎవరైనా ఉంటే గనక తక్షణం మాకు గుళ్ళు రావాలని మనవి చేసుకుంటున్నామండి. దీనికోసం చాలా చోట పిటిషన్ పెట్టుకొని చాలా మంది కలిసామండి. మరి ఏమైనా ఇప్పటికైనా అధికారులు కొంచెం స్పందించి మా యొక్క గ్రామానికి మీరు వచ్చి ఒకసారి చూసినట్లయితే అండి మా బాధలు మీకు తెలుస్తాయండి. వానకి నానడం ఎండకి ఎండడం ఇదే సరిపోతుందండి. దేవుళ్ళు మినిమం 80 కుటుంబాలు దాకా ఉన్నాయండి ఇక్కడ. ఇంకా ఆలయ నిర్మాణాలు అయితే ఇప్పటికీ ఎక్కడి నుంచి మాకు ఒక ఏం రాలేదండి. మరి దీని గురించి అధికారులు కొంచెం త్వరగా స్పందించినట్లయితే రేపు శ్రీరామకి వెళ్ళా మేము ఏదో దేవుడిని నుంచో పెట్టుకొని అందరం చేసుకుందాం అనుకుంటున్నాం అండి పండగ విషయాలు. అదే కాకుండా సార్ మీకు ఒక విషయం అండి, ఇప్పుడు హిందూ సనాతన ధర్మానికి సంబంధించి ఇంజనీర్ ప్రతి దేవాలయానికి సంబంధించి ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ కానీ వివిధ వర్గాలకి ఈ యొక్క ఆలయ నిర్మాణానికి సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా ఫౌండేషన్ ఇవ్వడం జరిగింది. అది ఫౌండేషన్ మీకు అందుబాటులో లేదా లేకపోతే ఏంటి? ఫౌండేషన్ మాకు అందుబాటులో లేకే ఇన్ని కష్టాలు జరుగుతున్నాయండి. అంటే మన వాళ్ళకి బయటకు వెళ్ళి మాట్లాడే తెలియదండి. ఇంకా మరి ఈ విషయం మీరు ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టారా? మరి మా ఊరే ఎమ్మెల్యే అయినటువంటి మిగిలిన శిశుదేవికి కూడా విషయం చెప్పామండి. వాళ్ళు కూడా మనకు విగ్రహం ఇచ్చి డబ్బులు కూడా డొనేట్ చేశారండి. ప్రతి దాంట్లో మాకు సాయంగా ఉంటారండి మా ఎమ్మెల్యే గారు. కానీ ఈ ట్రస్ట్ వాళ్ళు కూడా కొంచెం ఏమైనా సపోర్ట్ చేస్తే ఎమ్మెల్యే గారు కూడా ముందు మరి మళ్ళీ ఒకసారి వినియోగించుకుంటున్నామండి. మరి మన ఆలయం గురించి కొంచెం అధికారులు స్పందించినట్లయితే అటు మా అధికారులు ఎమ్మెల్యే గారు కానివ్వండి, నెక్స్ట్ గుడికి సంబంధించిన కాదండి, ఏమైనా ఒకసారి వచ్చి ఇచ్చి దేవస్థానంలో కానీ చూసినట్లయితే మా ఒక్క బాధలు తెలుస్తాయండి. పూర్వం నుంచి ఎందుకంటే ఉందండి ఈవిడి చిన్న వయసు నుంచి కూడా వచ్చిందండి. గుడి లేవండి. నెక్స్ట్ మా తరం అయిపోయింది, నెక్స్ట్ మా పిల్లల తరం అండి. అసలు గుడి అంటే ఏ దేవాలయాలు ఉన్నాయండి మొత్తం? ఎక్కడ అయితే మాత్రం పెద్దమ్మ తల్లి, చిన్నమ్మ తల్లి, పోతురాజు బాబు ఇలా ఉన్నారండి. ఉన్నారు. ఎక్కడైనా దేవాలయం ఉందా? లేదు, ఎక్కడ లేదు, ఎక్కడ దేవాలయం లేదు. అలాగే ఈ విగ్రహాలు కూడా మీకు కాకినాడ జిల్లా నుంచి వచ్చాయని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఉన్నది. అదే జగంపేట నుంచి ఆయన పేరు ఏం పేరు వీరరెడ్డి కాశీ గారు అండి. ఇచ్చారండి రాముల విగ్రహాలు అయితే మనకు డొనేషన్ చేసింది వీరరెడ్డి కాశీ గారు అండి. అతనిది కిల్లంపూడి మండలాధ్యక్షుడు అండి. మరి అతను చల్లని చూపుల వల్ల మాకు విగ్రహాలు ఆ దేవుడి దేవాల మాకు ఇంటికి వచ్చినాయండి. అతనికి అతని కుటుంబాన్ని చల్లగా ఉండాలని నిజంగా శ్రీరాముల తరపున అందరం కోరుకుంటున్నామండి. అలాగే కొంచెం అధికారులు కూడా ఈ గుడి విషయాల్లో కూడా కొద్దిగా ముందుకు వస్తండి. రేపు మా పండగలు చేసుకోవడానికి దీనికైనా కొంచెం అందుబాటులో ఉంటుందండి.
ఇంకా మాకున్న ఆరాధ్య దేవాలయం శ్రీరాముడు ఆరాధ్యం అంటే మాకు ఎక్కువ అండి. ప్రతిసారి పూజించుకునే దేవుడు ఇంకా మాకు ఎక్కువ శ్రీరామనామం అండి. నెక్స్ట్ పండగ వస్తుందండి, దాని నిమిత్తమే మేము ఇలా TV9 అంతా సంతర్పణ ఈ విషయం చెప్పడం జరిగిందండి. మరి వీళ్ళు పెద్దమంది చేసుకునే పైకి అధికారులను పంపిస్తే ఆ గుడి వచ్చి ఏర్పాటు చేస్తండి. అందరికీ ధన్యవాదాలండి. మీడియా మిత్రులకు నమస్కారం అండి. మాది అనంతగిరి రాజవరం మండలం అండి, తర్వాత పోలవరం జిల్లా అండి, రంపచోడవరం నియోజకవర్గం అండి. మాకి ఈ రామాలయం కట్టుకుందాం అనుకుంటే మా ఎటువంటి దారి తెన్ను ఏమీ లేదు కనుక మా పుట్టుపూర్వం నుంచి కూడా ఇదిగోండి వీళ్ళ పుట్టుపూర్వం నుంచి కూడా లేదు ఇక్కడ గుడి అన్నది. కానీ ఇప్పుడైనా సరే కానీ మాకు రాముల వారు కావాలని మా బాధ. ఎందుకంటే ఇదైనా ఒక దాత ద్వారాగానే వచ్చింది. ఎవరి కిర్లంపూడి కిర్లంపూడి మండల ఈరబ్రెడ్డి కాశీబాబు గారు దయవల్లండి. ఇవ్వండి ఈ దాత వలన ఈ విగ్రహాలని ఇచ్చారండి. ఇచ్చిన తర్వాత ఇచ్చిన విగ్రహాలని అలా పూజించుకోవడం, ఉదయం పూజించుకోవడం, సాయంత్రం మూత వేసుకోవడం, బరకం ఇదిగండి వేసుకోండి ఈ బరకాలు ఇలా మూసుకోవడము, ఈ బరకాలు ఇలా మూసుకుంటున్నామండి. ఉదయం పూజించుకుంటామండి, సాయంత్రం ఇలా మూత వేసుకోవడం అండి. ఇదండి రాముల వారి గోపురం. ఇదిగోనండి ఈ విధంగా ఈ గోపురాన్ని మేమే ఆ తండ్రికి ఇంకా అలా చేసుకుంటూ ఉన్నామండి. ఏమండి ఇలాంటి పొజిషన్లోనే మేము ఉన్నాము. కాకపోతే మాకు ఎటువంటి ఏ దాత కూడా ముందుకు వచ్చే దాత లేరండి. ఉన్నారు కాకపోతే చేతనన్నారు, చేతలేదు. దయచేసి హిందూ దేవస్థానం, తిరుపతి దేవస్థానం వాళ్ళకి, RSS వాళ్ళకి నా నమస్కారాలండి. మీరైనా సరే కానీ ముందుకొచ్చి ఈ పని కొద్ది చేసి పెడతారని ఆశిస్తున్నామండి. 5 సెంట్ల బాగా గుడికి సరిపోయినంత స్థలం కూడా మేము ఇవ్వగలమండి. ఇదిగండి ఈ స్థలం కూడా ఇదిగండి ఇలా ఉందండి. గుడికి మనకి ఎన్ని సెంట్లు సరిపోతే అన్ని సెంట్లు కూడా మేము ఇవ్వగలమండి. అందుచేత మాకి తిరుపతి దేవస్థానం వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే RSS వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే మీడియా మిత్రులు అవ్వచ్చు, మాకు ఈ పుణ్యం చేసి పెట్టండి. తర్వాత ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే మేడం గారికి నమస్కారములండి.